నీళ్లపైనే జరుగుతూ ఉంది. పొలిటికల్ హీట్ను పెంచుతూ ఉంది. ఇటు చలో నల్గొండ కార్యక్రమంతో బీఆర్ఎస్ ఈరోజు నల్గొండకు బయలుదేరుతా ఉన్నారు. ప్రజల్లోకి వస్తూ ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఇక మేడిగడ్డ ప్రాజెక్టునే ప్రధాన అస్త్రంగా తీసుకుంటూ మేడిగడ్డకు ఈరోజు రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేల బృందంతో అక్కడికి వెళ్తున్నారు. ఈ నీళ్ల పంచాయతీ ఇప్పుడు రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. నీళ్లు నిప్పులు కృష్ణా జలాలపై కాంగ్రెస్ బారాసా సభ్యుల మధ్య వాదోపవాదాలు. తప్పు మీదంటూ సభలో పరస్పర ఆరోపణలు. మా షరతులను అంగీకరించకపోతే ప్రాజెక్టును అప్పగించం. శాసనసభ తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ప్రకటించిన సభాపతి. ఇక కృష్ణా జలాలు శాసనసభలో మంటలు రేపాయి. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగింత అంశంపై అటు అధికార కాంగ్రెస్ ఇటు విపక్ష బారాస సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పరస్పర ఆరోపణలు, రాజకీయ వ్యక్తిగత విమర్శలతో సభ వేడెక్కింది. కృష్ణా జలాలు ప్రాజెక్టుల అప్పగింత అంశంపై ప్రభుత్వం సోమవారం శాసనసభలో ప్రత్యేక చర్చ చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నుంచి తెలంగాణ ఏర్పాటు తర్వాత బారాస పాలనలో పరిణామాలపై నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభ్యులకు వివరించడంతో ఇక మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత బారాసా ఆధ్వర్యంలోనే ప్రాజెక్టులకు రక్షణ, మంచినీటి వసతులు, అన్ని నీటికి సంబంధించినటువంటి వసతులన్నీ కల్పించింది తామేనంటూ ఆయన పేర్కొన్నాడు. వాగ్వివాదంతో అట్టుడికింది నిన్న అసెంబ్లీ. ఉమ్మడి రాష్ట్రం కంటే బారాసాయంలోనే ఎక్కువ నష్టం. కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలని శాశ్వతంగా దెబ్బతీస్తున్న కేసీఆర్ 525 టీఎంసీలు అవసరం ఉంటే 299 టీఎంసీలు ఒప్పందం చేసుకున్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు సహకరించినందుకే ఎఫెక్స్ కౌన్సిల్కు వెళ్లలేదు. ప్రాజెక్టుల అప్పగింతపై 2021లోనే కేంద్రం గెజిట్. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక కృష్ణా జలాల్లో నష్టాలకు కేసీఆరే కారణం. కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ రైతులు జీవితాలపై శాశ్వత మరణ శాసనం రాసే పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలంటూ చెప్తా ఉన్నారు. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి సంతకాలు పెట్టడంలో కేఎంబీఆర్ ఆ ప్రాజెక్టును కేంద్ర పరిధిలోకి వెళ్ళింది అంటూ బీఆర్ఎస్ ఈరోజు నల్గొండ పెట్టింది. ప్రాజెక్టును అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే అంగీకరించింది. బారాస నల్గొండ సభ నేపథ్యంలోనే శాసనసభలో తీర్మానం. బోర్డుకు ప్రాజెక్టును అప్పజెప్పిస్తామని మా ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదు. 299 టీఎంసీల కేటాయింపులను వ్యతిరేకిస్తూ కేంద్రానికి 27 లేఖలు రాశాం. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి. ఇంకా ప్రాజెక్టును అప్పగించేందుకు మేమేమి ముందుకు వెళ్ళడం లేదు అంటూ చెప్తా ఉన్నారు కాంగ్రెస్. ఇక చలో నల్గొండ కార్యక్రమంతో బీఆర్ఎస్ను ఇటు కేఎంబీఆర్కు అప్పగింతపై జరుగుతున్నటువంటి చర్చ ఈరోజు నల్గొండలో భారీ బహిరంగంగా బీఆర్ఎస్ చేపట్టడంతో నిన్న చర్చను అదే అంశంపై చర్చ చేసి తాము అప్పగించడం లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇటు మేడిగడ్డ అటు నల్గొండ జలాల ప్రాజెక్టుల కేంద్రంగా ఒకే రోజు ఒకే సమయంలో అధికార ప్రతిపక్ష కార్యక్రమం